బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్రతో వాగ్వాదం జరిగింది. తన విధులకు ఆటంకం కలిగించారని బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదుతో పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సహా తదితరులు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల్ని కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి అనుమతించలేదు. తమను ఇంట్లోకి అనుమతించాలని పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా బంజారాహిల్స్ సీఐ ప్రవర్తించారని కౌశిక్ రెడ్డి నిన్న ఆరోపించారు. డీజీపీ కంటే ఎమ్మెల్యేకు ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుందనే విషయం సీఐకి తెలియదా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ నుంచి వేరే పని మీద బయటకు వెళ్తున్న తనను కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకున్నారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందిపై బంజారాహిల్స్లో కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు తనను బెదిరించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదులో ఆరోపించారు. సీఐ ఫిర్యాదుతో ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకోవడానికి వెనుకాడిన పోలీసులు ఉల్టా ఆయనపైనే కేసు బనాయించడం దారుణమని హరీష్ రావు దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందనే విషయం తెలియదా అని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడతామంటే బెదిరేదే లేదని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్